జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానంలో బుధుడు ఉండటం మూలంగా మీకు శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమంలో సూర్యుడు ఉన్నారు. దాని మూలంగా మీరు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. నవమంలో శుక్రుడు శని ఉన్నారు. దాని మూలంగా లవర్స్కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమ స్థానంలో రాహు ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డారు. 2వ స్థానం నీచబడ్డారు. దాని మూలంగా కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చు పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.